దేవుడు కొందరికి శాపాలను మరికొందరికి వరాలను ఇస్తాడని చాలా మంది అనుకుంటూ అపోహపడుతుంటారు. ఆయన మనకు అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటిని వరాలుగానో శాపాలుగానో మార్చుకోవటం కేవలం మన ఆలోచనల్లో క్రియల్లోనే ఉంటుంది. నేడు పోరాడి గెలిచినా, రేపు మళ్ళీ నిలిచినా, ఎల్లుండి తప్పించుకున్నా, మరో రోజు తిప్పించుకున్నా చివరకు గెలిచేది మరణమే. కాలే కట్టె, నిండే మన్ను, కలచిన హృదయాలు, కురిసిన కన్నీళ్లు, ఇంత పోరాడినా చావు చెంత గెలిచిన వాడేడి? పోయావా అంటూ రోదన, మరలా రావా అనే వేదన, ఇకపై ఎలా అనే శోధన, మన పిచ్చి కాకపోతే మన వంతు వస్తుందనే గుర్తురాని భావన. కాలిపోయాక అందం ఏమైంది, వీడిపోయాక బంధం ఏమైంది, ఇంకో గంట ఉండు, మరో రోజు ఉండు, ఎప్పటికీ ఉండిపో. ఆహా ఏమి బంధాలు, బతికున్నప్పుడే సొంతాలు, వీడిన మరుక్షణం ఏడుస్తూనే ఎప్పుడు కాల్చేస్తామా కూర్చేస్తామా అనే ఆలోచన. ప్రశ్నేదైనా సరే ప్రేమతో బదులిస్తే మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది. నీ పరిస్థితిని ఎప్పుడు ఎవడూ ఆలోచించడు, నీ పలకరింపుని మాత్రమే గుర్తు పెట్టుకుంటాడు. అది మనిషి సహజ స్వభావం. రెండు అరుస్తాయి కానీ కాకిది గోల అంటారు, కోయిలది పాట అంటారు. ఆలోచించు ఎందుకో. బదులిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని కలిచేయొచ్చు. బురద నీటిలోనే తామరాకు పుట్టినా మాలిన్యాన్ని అంటించుకోదు. అక్కడే నీటిలోనే ఉన్న నీటి చెమ్మను కూడా పీల్చుకోదు. అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన సైతం అంటదు. ఎంత మందిలో ఉన్నా తమ వ్యక్తిత్వాలను నిలబెట్టుకుంటూ తమలా ఉండటమే ప్రత్యేకతను సంతరించుకుంటుంది. తల వంచి ఒకసారి నన్ను చూడు, మరలా నిన్ను తల ఎత్తకుండా చేస్తాను అని మొబైల్ అంటే, తల దించు నన్ను చూస్తే ఎప్పుడు తల దించకుండా చేస్తానని పుస్తకం అంటుంది. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని వెతకటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. మనిషిని నడిపించేది ఆశ, మనిషిని చెడగొట్టేది పేరాశ, మనిషిని పతనానికి కారణం దురాశ, మనిషిని ముందుకు సాగనీయకుండా చేసేది నిరాశ. ఓటమి లేని వాడికి అనుభవం రాదు, అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. ఎలా నిలదొక్కున్నావన్నది కావాల్సింది. ఓడిపోయి విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో, గెలుస్తావు. జ్ఞానాన్ని మించిన సంపద లేదు, సహనాన్ని మించిన ఆయుధం లేదు, విశ్వాసాన్ని మించిన భద్రత లేదు, నవ్వును మించిన ఔషధం లేదు. ఆశ్చర్యంగా ఇవన్నీ ఉచితం. ఓటమి అనేది ఒక ఆలోచన. వాస్తవంగా అంగీకరించినంత వరకు ఓటమి ఎవరిని ఓడించలేదు. కష్టాలను తొలగించమని ప్రార్థించటం కన్నా వాటిని ఎదురించే శక్తిని ఇవ్వమని ప్రార్థించటం విన్నా. గెలవాలంటే గెలవటానికి ఆరాటం ఉంటే సరిపోదు, పోరాటం చేయాలి. ఆరాటం ఉంటే ఆశ పెరుగుతుంది, పోరాటం చేస్తే ఫలితం దగ్గుతుంది. గుర్తుంచుకోండి, నేటి అవమానాలే రేపటి బహుమానాలు. ఒంటరిగా నడిచే మనిషి ఎంతో వేగంగా నడుస్తాడు. యుద్ధం తప్పదంటే అరచేయి కూడా ఆయుధం అవుతుంది. వద్దనుకుంటే కొడలి కూడా కట్టెలు కొడుతుంది. నీ సంకల్పం ఒకటే నిజం, మిగిలినదంతా కల్పితం. మనసుకు హద్దుకునేలా మాట్లాడేవారు కొందరు, మనసుకు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరు, మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు. అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం. మంచిగా ఉండటం గొప్ప కాదు, మంచిగా ఎలా ఉండాలో ఇతరులకు నేర్పటం గొప్పతనం. జీవితంలో ఎన్నిసార్లు ఓడినా గెలవటానికి మరో అవకాశం ఉంటుంది.